So, good morning, dear students. We are in a cost accounting subject, BCom fifth semester. We are in last unit, that is contract costing and process costing. In the previous class, I gave one problem in a contract costing. In the previous class, I explained about contract costing. What are the advantages of contract costing? What are the features of contract costing? What is the meaning of contract costing? All these I explained. And I gave you one problem also. So I will explain how to do this problem. Have you noted this problem? Problem note చేసుకున్నారండి? Yes. Noting completed. నో సార్. రాసుకోండి. లెక్క రాయకపోతే మీకు ఎట్లా అర్థమవుతుంది? ఫస్ట్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. జూమ్ చేయండి సార్, కనిపిస్తలేదు. ఓకే ఓకే రైట్. ఇస్ ఇట్ ఓకే నౌ? ఓకే సార్. ఓకే, నోట్ డౌన్. The end of this problem you write prepare contract cost account. Prepare contract account అనే సెంటెన్స్ యాడ్ చేసుకోండి. ఓకే, ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్. డ్రా ద ప్రొఫార్మా ఆఫ్ అకౌంట్. కాంట్రాక్ట్ అకౌంట్ అని ఇట్లా ప్రొఫార్మా కొట్టుకోండి. కాంట్రాక్ట్ అకౌంట్ డిఆర్ సిఆర్ అకౌంట్ ప్రొఫార్మా యూ డ్రా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఇట్. Over. Say I am reading the problem once you say. The following was the expenditure on a contract for 6 lakh rupees. ఒక పని తీసుకున్నారండి, కాంట్రాక్ట్ కోసం తీసుకున్నారు. కాంట్రాక్ట్ నిమిత్తం 6 లక్షలు, ఆ పని మొత్తం పూర్తి చేస్తే 6 లక్షలు వస్తాయండి. దానికైనా ఖర్చులు ఇచ్చాడు చూడండి. దిస్ ఈస్ ద ఎక్స్పెండిచర్. మెటీరియల్ 1,20,000, వేజెస్ 1,64,000, ప్లాంట్ 20,000, ఓవర్ హెడ్స్ 8,600. ఈ 4 రకాల ఖర్చులు అయినవి ఇప్పటిదాకా. ఓకే, క్యాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాజ్ 2,40,000. 6 lakhs మొత్తం ఇవ్వాలండి కాంట్రాక్ట్ పని అయితే. ఎంత ఇచ్చారండి ఇప్పటిదాకా? 2,40,000 ఇచ్చారు ఇప్పటిదాకా. మీకు ఇంట్రడక్టరీ క్లాస్ లో చెప్పాను, పని మొత్తం అయితేనే పూర్తి అమౌంట్ ఇస్తారు. ముందే అమౌంట్ మొత్తం ఇస్తే కాంట్రాక్టర్ మళ్ళా దొరకడం కష్టము, దాంట్లో పనిలో క్వాలిటీ ఉండడం కష్టము. కాబట్టి కొంత అమౌంట్ ఇస్తారండి. అది ఎంత అండి? వర్క్ సర్టిఫై చేస్తారు ఇంత పని అయిందని. ఓకే, సో ఇన్ దట్ సర్టిఫైడ్ వర్క్ 80% ఆఫ్ ది అమౌంట్ ఈస్ 2,40,000. 80% మొత్తము 2,40,000 అండి. క్యాష్ ఇప్పటి వరకు కాంట్రాక్టర్ తీసుకున్నది ఎంత? 2,40,000. ఇది సర్టిఫైడ్ చేసిన వర్క్ లో 80%. అంటే ఎంత పని అయిందో, పని అయిన దానికి కూడా మొత్తం ఇవ్వరండి. పని అయిన దాంట్లో కూడా కొంత ఆపి ఇంకా కొంత ఇస్తారు. అట్లా 20% ఆపారు, 80% ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఇన్ హ్యాండ్ వాజ్ 10,000. ఇక మెటీరియల్ 1,20,000 తెచ్చారు, ఇంకా 10,000 మెటీరియల్ మన దగ్గరే ఉన్నది. ద ప్లాంట్ హ్యాస్ అండర్గాన్ 20% డిప్రిసియేషన్. ఇక ప్లాంట్ 20,000 పెట్టి తెచ్చారండి, దాని మీద 20% డిప్రిసియేషన్ అయింది. ఇంకెంత పర్సెంట్ ప్లాంట్ మన దగ్గర ఉన్నది? ఎస్, ప్లాంట్ హ్యాస్ అండర్గాన్ 20% డిప్రిసియేషన్. ఇంకెంత పర్సెంటేజ్ ఉన్నది మన దగ్గర? 80%. వెరీ గుడ్. 80%. 100 లో 20% డిప్రిసియేషన్ అయిపోయింది. ఇంకా 80% ఉంది కదా లిఖిత? అవును సార్. ఓకే, సో ఇప్పుడు కాంట్రాక్ట్ అకౌంట్ ఎట్లా చేయాలో చూడండి. మనకు ఈ 4 ఎక్స్పెండిచరే కదా. మెటీరియల్ ఈజ్ ఎక్స్పెండిచర్, వేజెస్ ఈజ్ ఎక్స్పెండిచర్, ప్లాంట్ ఈజ్ ఎక్స్పెండిచర్, ఓవర్ హెడ్స్ ఈజ్ ఎక్స్పెండిచర్. జస్ట్ లైక్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా చేస్తారో అలానే చేయండి. ఇప్పుడు మెటీరియల్స్ 1,20,000, 1,20,000 వేసారు ఇక్కడ. వేజెస్ 1,64,000, 1,64,000. టు ప్లాంట్ 20,000, 20,000. ఓవర్ హెడ్స్ 8,600, 8,600. ఇందులో ఏమైనా డౌట్ ఉందండి మీకు? పైన ఇచ్చిన నో.
ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం వేసామండి ఇటు సైడ్ డెబిట్ సైడ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని మీరు నేర్చుకున్నారు. ఏ అకౌంట్ లో నేర్చుకున్నారని? ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి? హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్? 3, సార్. సార్ ఓకే, వెరీ గుడ్. వాట్ ఆర్ ద త్రీ? రియల్ రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, పర్సనల్. పర్సనల్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ ఫార్ములా ఎక్కడ నేర్చుకున్నారు? ఈ ప్రిన్సిపల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఇది ఎందులో వస్తుంది? పర్సనల్ అకౌంట్. ఏ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ ఎట్లా అవుతుంది? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ రియల్ అకౌంట్? డెబిట్ ఆల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎస్, యువర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ unable to tell principles of accounts also. What is the use of BCom certificate then? అది ఫౌండేషన్ కదా, అది రాంది మీరు అన్ని సర్టిఫికేట్ తీసుకొని ఏం చేస్తారండి కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, దట్ ఈస్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. So contract account, it is just like a nominal account. So these are the expenses: materials, wages, plant, overheads. Did you understand? Is it clear? అర్థమైందండి? సార్ పైన ఇచ్చిన ఎక్స్పెండిచరే ఇక్కడ తీసుకోవటం జరిగింది. 4 ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్ ను చేయడానికి, ఆ ఎక్స్పెండిచర్సే ఇక్కడ తీసుకోవటం జరిగింది. రైట్ సైడ్ రండి. ఇప్పుడు మీరు ట్రేడింగ్ అకౌంట్ చేసినప్పుడు క్లోజింగ్ స్టాక్ ఉంటే రైట్ సైడ్ వేసారు కదా, క్రెడిట్ సైడ్ వేసారు కదా క్లోజింగ్ స్టాక్. వేసాను సార్. ఇప్పుడు అదే ఇక్కడ చేస్తున్నారండి. మెటీరియల్ ఇన్ హ్యాండ్ చూడండి, ద వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఇన్ హ్యాండ్ వాజ్ 10,000. అంటే ఇది క్లోజింగ్ స్టాక్ కదా, పని ఇప్పటిదాకా అయిపోయింది. మనం 1,20,000 మెటీరియల్ తెచ్చాము, ఇంకా 10,000 మెటీరియల్ ఉన్నది మన దగ్గర. దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్ కదా ప్రస్తుతానికి. సో దట్ ఈస్ వై దట్ 10,000 we are taking on the credit side. జస్ట్ లైక్ క్లోజింగ్ స్టాక్, మన క్లోజింగ్ స్టాక్ అన్నట్టు. నెక్స్ట్ అట్లనే సేమ్ చూడండి, ప్లాంట్ 20,000 పెట్టి తెచ్చాము, 20,000 వీ హ్యావ్ రిటర్న్ దిస్ సైడ్. దీంట్లో 20% అయిపోయింది, డిప్రిసియేషన్ అయింది. ఇంకా ఎంత అమౌంట్ ఉంటుందండి? 20,000 ఇంటూ 20% అంటే ఎంత అండి? 20,000 లో 20% ఎంత వస్తుంది? 2,000 వస్తుంది సార్. 4,000 కొట్టి చూడండి. 4,000 వస్తుంది. 20,000 నుంచి 4,000 తీసేస్తే ఎంత వస్తుంది? 20,000 minus 4,000. What is the value? What is the amount? So that 16,000 only we have taken here. ప్లాంట్ లో మిగిలింది ఇది, మెటీరియల్స్ లో మిగిలింది ఇదండి. వేజెస్ మొత్తం అయిపోయింది. వేజెస్ ఎప్పటికప్పుడు అయిపోతుంది. డైలీ లేబరర్స్ తీసుకుంటాం, ఏ రోజు ఆ రోజే లెక్క. ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి ఎప్పటికప్పుడు. ఈ రెండిట్లోనే బ్యాలెన్స్ ఉంది. మెటీరియల్స్ 10,000, దెన్ ప్లాంట్ 16,000 వర్త్ ప్లాంట్ ఉన్నది. అర్థమైందండి ఇవి రెండు? అర్థమైంది. కావ్య, నో వాయిస్ ఫ్రమ్ కావ్య. చెప్పు. అర్థమైంది సార్. అర్థమైందా? మరి నవ్వుకుంటూ చెప్తున్నావేంటి? డౌట్ గా చెప్తున్నావేంటి? డెబిట్ సైడ్ 4 ఎక్స్పెన్సెస్ వచ్చాయి ఇప్పటిదాకా. 4 ఎక్స్పెండిచర్స్ వీ హ్యావ్ టేకెన్ ఆన్ ద డెబిట్ సైడ్. Right side, whatever, see, wages are totally over. There is no balance. Overheads are totally over, no balance. In materials, 10,000 balance is there. So that is why balance 10,000 we have taken here. Plant also on 20,000, 20% depreciation is over. Depreciation gone. 20,000 into 20% means 4,000. 20,000 minus 4,000 is 16,000. అర్థమైందా ఇప్పుడు? ఎస్ సార్. మీరు చేసే ప్రాబ్లం ఇవేనండి. ఈ అమౌంట్స్ సరిగ్గా చేయటమే. ఇది ఎట్లొచ్చింది 3 lakhs అనేది ఇంపార్టెంట్. చూడండి ఒకసారి మీరు పైన ప్రాబ్లం చూస్తే, ఇఫ్ యూ చెక్ ద ప్రాబ్లం,
దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. క్యాష్ రిసీవ్డ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాజ్ 2,40,000. 2,40,000 మనకు క్యాష్ వచ్చిందండి. 2,40,000 ఇచ్చారు. ఇది ఇంటూ ఇక్కడ వచ్చిన 3 లక్షలు ఎట్లా వచ్చింది అన్న దానికి నేను చెప్తున్నాను. 3 లక్షలు ఎట్లా వస్తుంది అనేది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 లక్షలు వచ్చింది కదా, అది ఎట్లా వచ్చిందంటే 2,40,000 ఇంటూ 80% ఆఫ్ ది వర్క్ సర్టిఫై అయిందన్నారు. అంటే 80 పని చేసిన దాంట్లో 80% ఓకే అన్నారు. దానికి సంబంధించి 2,40,000 వచ్చింది. ఇక్కడ మనకు వేసుకున్న ఈ 3 lakhs ఎట్లా వచ్చిందంటే 2,40,000 ఇంటూ 100/80 వేయాలి. అంటే మొత్తం సర్టిఫై చేసింది 100%, అందులో 80% వచ్చింది. మరి ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత, అసలు ఎంత పని కంప్లీట్ అయినట్టు అని తెలవాలి అంటే దట్ ఈస్ నోన్ యాజ్ WIP, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం దాన్ని. క్యాష్ రిసీవ్ ఎంత చేసుకున్నామో చూడాలి. దట్ ఇంటూ 100 వర్క్ సర్టిఫైడ్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది అమౌంట్ దట్ హీ హెస్ టు బి రిటర్న్ ఆన్ ద క్రెడిట్ సైడ్. సో క్యాష్ రిసీవ్డ్ ఈజ్ 2,40,000 ఇంటూ 100 వర్క్ సర్టిఫైడ్ ఈజ్ 80. సో 2,40,000 ఇంటూ 100/80 వేస్తే మీకు ఎంత వస్తుందండి? యూ విల్ గెట్ 3 lakhs. 30,000 into 10, you will get 3 lakhs. You can check. So that is what it is there. You can see. ఇక్కడ ఉందండి 3 lakhs ఉందా ఇక్కడ? ఉంది సార్. అది ఎట్లా అంటే మళ్ళీ చెప్తున్నాను, క్యాష్ మనకి ఇస్తారు, పని ఎంత చేశామో అంత మొత్తానికి ఇవ్వరు. వాళ్ళు కొంత పని అయిందని అనుకుంటారు. ఇప్పుడు 3 lakhs వర్త్ పని అయింది. 3 lakhs వర్త్ లో 80% ఇచ్చారు. ఆ 3 lakhs లో 80% వేస్తే మీకు 2,40,000 వస్తుంది. సో టోటల్ పని అయిందాన్ని మనం 3 lakhs కింద ఇక్కడ చూపిస్తాం. సో వాట్ ఎవర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, 3 lakhs work is completed totally. Out of that, they will not give the entire amount of 3 lakhs. They will give only 80% as per the terms and conditions. 80% ఇచ్చారండి. 3 lakhs లో 80% కొడితే మీకు ఇక్కడ 2,40,000 వస్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? సో ఇది ఓకే. ఈ 3 టోటల్ చేస్తారండి. యూ విల్ గెట్ 3,26,000. అదే 3,26,000 ఇటు తెస్తారు. యూ విల్ సార్ట్ అవుట్ ది బ్యాలెన్స్. ఆ బ్యాలెన్సే 13,400. దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ నోషనల్ ప్రాఫిట్ అంటారండి దాన్ని. దట్ ఈస్ నోన్ యాజ్ నోషనల్ ప్రాఫిట్. దాన్ని నోషనల్ ప్రాఫిట్ అంటారు. దిస్ ఈస్ బ్యాలెన్స్, నథింగ్ బట్ బ్యాలెన్స్. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. అర్థమైందండి? మనకు Yes, sir. డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెండిచర్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రైట్ సైడ్ ఈ ఎక్స్పెండిచర్స్ లో ఉన్న దాంట్లో నుంచి ఏమైనా మిగిలితే రైట్ సైడ్ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ పని మొత్తం ఎంత అయిందో ఆ అమౌంట్ ఇక్కడ వేస్తామండి. పని మొత్తం 3 లక్షల వర్త్ పని అయింది. గుర్తుపెట్టుకోండి, ఆ 3 లక్షల వర్త్ పనికి వాళ్ళు మొత్తం 3 లక్షలు ఇవ్వలేదు, ఓన్లీ 80% ఇచ్చారు. అదే 2,40,000. టోటల్ పని ఎంత అయింది అనేది తెలవాలి అంటే 2,40,000 ఇంటూ 100/80 వేస్తే మీకు వచ్చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70% అని ఇచ్చారనుకోండి, 2,40,000 ఇంటూ 100/70 వేస్తారు. సో వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ రిసీవ్డ్ ఇంటూ 100/% ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ వర్క్. అది ఫార్ములా అండి. సో ఆ విధంగా చేస్తే మీకు వస్తాయండి. బ్యాలెన్స్ తేలుస్తారు. దట్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ నోషనల్ ప్రాఫిట్. ఇది ఒక పార్ట్ అండి దీంట్లో. ఇక ఈ నోషనల్ ప్రాఫిట్ ను కొంత అమౌంట్ చూడండి, సేమ్ ఇది ట్రేడింగ్ అండ్ అకౌంట్ కిందిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ ఈ 13,400 ఇప్పుడు ఇది గ్రాస్ ప్రాఫిట్ అయితే ఇటు తీసుకొని వస్తారు కదా, మీరు ఇక్కడికి తీసుకున్నారా గ్రాస్ ప్రాఫిట్? అవును. గ్రాస్ ప్రాఫిట్ బై గ్రాస్ ప్రాఫిట్ అంటారు కదా. సో అట్లనే ఈ 13,400 నోషనల్ ప్రాఫిట్ ని ఇక్కడ తీసుకొని వచ్చాను. బై నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని చెప్పి అన్నారు. ఈ 2 అమౌంట్స్ ఎట్లా వచ్చినాయి? సో దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఒక్క అమౌంట్ మీరు కనుక్కోగలిగితే ఇంకొక అమౌంట్ దిస్ మైనస్ దిస్ విల్ గివ్ యూ దిస్. ఓకే. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత మరలించాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి ఎంత మరలించాలి అనే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చెప్తాను, ప్లీజ్ బీ కేర్ఫుల్, బీ అటెంటివ్.
అదే ఇంపార్టెంట్ అండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక్కోవటము, ఈ నోషనల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం మొత్తంలో. మిగిలిన అన్ని లెక్కలో ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్ మనం అమౌంట్స్ వేసుకుంటామండి. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇక్కడ వరకు ప్రాబ్లం కాదు. మీరు ఇది అనుకోవటము, ఈ వచ్చిన అమౌంట్ ని తీసుకొని వచ్చి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయటమే ఇంపార్టెంట్. ఓకే, దానికి ఫార్ములా ఉందండి, ఇక్కడ చూడండి ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు మనకు ఎంత పని కంప్లీట్ అయిందండి? 80% వర్క్ ఫినిష్ అయిందని ఇచ్చాడు కదా ప్రాబ్లంలో. ఐఎమ్ షోయింగ్ అగైన్. The cash received on account of contract was 2,40,000, being 80% of the work certified. 80% వర్క్ కోసమని మనకు ఓకే చేశారండి వాళ్ళు. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇది ఫార్ములా. కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అప్ టు 50% ఆర్ మోర్. 50% కంటే ఎక్కువ ఉంటే, మనకి ఇప్పుడు ప్రాబ్లంలో ఎంత ఉన్నదండి? 80% ఉన్నది కదా. సో 50 to 90% మధ్యలో ప్రాబ్లం ఉంటే, సర్టిఫైడ్ వర్క్ ఉంటే, దీనికి ఈ ఫార్ములా ఉపయోగించాలండి. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఒకవేళ మోర్ దాన్ 80% ఇస్తే, మోర్ దాన్ 50% ఉంటే ఇన్ ద ప్రాబ్లం, ఇఫ్ మోర్ దాన్ 50% బట్ లెస్ దాన్ 90% ఈస్ గివెన్, దిస్ ఈస్ ద ఫార్ములా టు అరైవ్ ఎట్ ద అమౌంట్ ప్రాఫిట్, టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దిస్ ఈస్ ది ఫార్ములా. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఇప్పుడు చూడండి, 2/3 ఇంటూ, మీరు వేయండి వర్కింగ్ నోట్స్ లో వేయండి మీరు. 2/3 ఈ టేబుల్ కి గ్యాప్ ఉంచుకోండి, వర్కింగ్ నోట్స్ రాయండి. యు గివ్ గ్యాప్ ఫర్ దిస్ టేబుల్ అండ్ రైట్ వర్కింగ్ నోట్స్. ఈ అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ ఎట్లా వచ్చింది అనేది చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్కింగ్ నోట్స్ లో ఫస్ట్ ఇది రాసుకోండి. వర్క్ సర్టిఫైడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ సర్టిఫైడ్ ఇంటూ 100 by percentage. Work in progress. So work certified is equal to, ఏం రాశారండి? వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ రిసీవ్డ్ into 100 by percentage of work certified. Okay, so cash మనం తీసుకున్నది 2,40,000 into 100 by percentage is 80. It is equal to 3 lakhs. మీరు అది క్యాన్సిల్ చేసి చూడండి, 3 lakhs వస్తుంది. ఇస్ ఇట్ కరెక్ట్? కరెక్టేనండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇక్కడ కనుక్కోవాల్సిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది. దట్ ఈస్ ఫస్ట్ వర్కింగ్ నోట్స్. ఓకేనా? ఓకే సార్. సెకండరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మోర్ దాన్ 50 to 90% ఉంది కదా, మధ్యలో ఉంది కదా. 80% అంటే ఇట్ ఈస్ బిట్వీన్ 50 to 90%. సో 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్
ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చేద్దాము. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? 13,400. 30. మీకు అప్పుడు టేబుల్లో ఉంది, మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనం బ్యాలెన్స్ తేల్చాం కదా, అదే నోషనల్ ప్రాఫిట్. 13,400 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ వాళ్ళు ఎంత ఇచ్చారండి? 2,40,000 ఇచ్చారు కదా. వచ్చారు సార్. 2,40,000 దే గేవ్. వాట్ ఈస్ ద వర్క్ సర్టిఫైడ్? మనం ఇప్పుడు అనుకున్నాం కదా 3 lakhs కదా. అవును సార్. 3 lakhs లో 80% ఇచ్చారు వాళ్ళు. 3 lakhs ఇంటూ 80% వేస్తే మీరు 2,40,000 వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి. 4 zeros 4 zeros కొట్టేశాను. ఓకే, 4 zeros 4 zeros. నేను ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 కొట్టేశాను. ఇప్పుడు ఏమేమి మిగిలినాయి? ఇప్పుడు 3 ఉంది కింద. 3 8s are 24. అసలు ఇక్కడ 3 ఉంది, ఇంకా ఇది పోదండి. 2 ఇంటూ 134. ఇక ఏమేమి మిగిలినాయి మీరు క్యాలిక్యులేటర్ ఉంటే కొట్టేసేయండి డైరెక్ట్ గా. 2 ఇంటూ 1340 ఇంటూ 8 డివైడెడ్ బై 3. ఇది మిగిలిందండి. దీని అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పండి, క్యాలిక్యులేటర్ ఉంటే కొట్టి. టూ ఇంటూ 1340 ఇంటూ 8 డివైడెడ్ బై 3 ఎంత వచ్చిందండి? 7,146. 7,146.66 అట్లా వస్తున్నది కదా. అవును సార్. 7,147 తీసుకుందాం. ఓకే, 7. ఇది వర్కింగ్ నోట్స్ లో వేసుకున్నారా? వేసుకున్నాం సార్. సెకండ్ పాయింట్ ఇన్ వర్కింగ్ నోట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫరబుల్ అమౌంట్ అని పెట్టుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫరబుల్ అమౌంట్ అని పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఈజ్ 13,400 ఇంటూ 2,40,000 బై 3 lakhs వేస్తే మీకు ఆ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న అమౌంట్ వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ ఉన్నదండి. 7,147 కదా మనకు వచ్చింది. ఎస్ సార్. ఓకే, సో రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 13,400 నుంచి తీసివేస్తే మీకు బ్యాలెన్స్ వచ్చు కదా తీయటం. ఓకే, దిస్ ఈస్ జస్ట్ లైక్ ఇది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకుంటే, ఇఫ్ యూ ట్రీట్ ఇట్ యాజ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. దిస్ ఈస్ జస్ట్ లైక్ నెట్ ప్రాఫిట్. ఈ పై దానిలోంచి తీసేయండి. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనుకున్నాం అనుకోండి, ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేది ఇది ప్రాఫిట్ అనుకుంటే దాన్ని ఇటు తీసుకొని వస్తున్నాం. దీన్ని 2 రకాలుగా విడగొడుతున్నాం మనం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా విడగొడుతున్నాం. 13,400 నుంచి 7,147 తీసివేస్తే యూ విల్ గెట్ 6,253. ఇఫ్ యూ డిడక్ట్ 7,147 ఫ్రమ్ 13,400 యూ విల్ గెట్ 6,253. యూ కెన్ క్రాస్ చెక్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అర్థమైందండి? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ పైన ఇవి ఉన్నాయి చూడండి. ఇంకా ఇది ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, దీనికి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయండి. మనకు నార్మల్ గా 80% 70% ఇట్లనే ఇస్తుంటారు ప్రాబ్లమ్స్ లో. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆల్సో. ఒకవేళ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ లెస్ దాన్ 25% ఇచ్చాడు అనుకోండి,
అసలు ఇది ఈ ప్రాఫిట్ ఇది క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదండి, ఈ స్టెప్ ఉండదు. వాళ్ళు డబ్బులు ఏమి ఇయ్యరు నార్మల్గా, ఇక్కడ వరకు చేసి వదిలేస్తారు మీరు. కానీ అట్లాంటి ప్రాబ్లం రాదు మనకు, నార్మల్గా అబోవ్ 50% వర్కే అయినట్టుగానే ఇస్తుంటారు. ఓకేనా? ఒకవేళ పని 25% టు 50% మధ్యలో అయిందనుకోండి, ఇంతకుముందు ఇక్కడ 2/3 అన్నాం కదా, 2/3 ప్లేస్ లో 1/3 వస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ 2/3 యూ విల్ టేక్ 1/3 ఇఫ్ ద కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ బిట్వీన్ 25 to 50%. ఒకవేళ పని కాంట్రాక్ట్ లో జరిగిన పని 25% కు 50% కు మధ్యలో ఉంటే 2/3 ప్లేస్ లో 1/3 వస్తుంది. ఇక 50 to 90% ఉంటే మనం ఇప్పుడు చేసిన ప్రాబ్లంలో లెక్క 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ వస్తుంది. ఓకే, ఇది ఇక 90% కంటే ఎక్కువ ఉంటే టోటల్ ప్రాఫిట్ ఎస్టిమేషన్ ఉంటుంది మనకు, లెక్కలో ఇస్తారు. అలాంటి సందర్భంలో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. ఇలా చేస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎంత అమౌంట్ వేసుకోవాలనో వస్తుంది. ఇవి మనకు పని ఎంతవరకు అయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత అమౌంట్ పంపించాలి అనడానికి సంబంధించిన సమాచారం. మళ్ళొకసారి చెప్తున్నాను, 25% బిలో ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు ₹1 కూడా పంపించరు. ఇఫ్ ద వర్క్ ఈజ్ less than 25%, if the completion of contract is less than 25%, no amount will be transferred to profit and loss account. If the completion of contract is between 25 to 50%, 1/3 of notional profit of cash received by work certified will be transferred to profit and loss account. If the completion of contract is 50% or more, in other words, between 50% to 90%, 2/3 of the notional profit of cash received by work certified will be transferred to profit and loss account. 90% కంటే 90% కానీ 90% కానీ ఎక్కువ కానీ అయితే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ అని చెప్పి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి ఎంటర్ చేసే అమౌంట్ చెక్ చేస్తాం. నార్మల్గా 99% ప్రాబ్లమ్స్ లో మనం ఇప్పుడు చేసిందే ఉంటుందండి. 80% 70% పని అయినట్టుగానే ఇస్తుంటారు నార్మల్గా. డిడ్ యూ అండర్స్టాండ్? 50% లేదా 50% కంటే ఎక్కువై 90% కంటే తక్కువ అయితే దిస్ ఫార్ములా షుడ్ బి యూజ్డ్. ఇఫ్ ద కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అప్ టు 50% ఆర్ అబోవ్ బట్ లెస్ దాన్ 90%, దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఆ విధంగా మీరు చేయాలండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇందులో ఈ అమౌంట్స్ మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇది కనుక్కోవటం, ఈ 13,000 బ్యాలెన్స్ వచ్చినాక ఇప్పుడు నేను చెప్పిన విధంగా 2/3నా 1/3నా అని ఆలోచించి చేయటమే ప్రాబ్లంలో ఇంపార్టెంట్. మిగిలిందంతా ఈజీనేనండి. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. అర్థమైందా? ఒక ప్రాబ్లం ఇస్తే చేస్తారా హోంవర్క్? చేస్తాం సార్. Okay, I will share one problem in WhatsApp group. You try it. The next class, tomorrow I will take another class. Then you show me the answer. But whatever answer that you get, you share to me personally via WhatsApp. Okay? నేను లెక్కిస్తానండి, అది చేయండి, నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు అర్థమవుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. ఓకే, నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. This class also I will upload in YouTube. Then you can check for better understanding. ఓకే, మళ్ళొకసారి అర్థం చేసుకోవడానికి మళ్ళొకసారి చూడండి. నేను ఇచ్చిన ప్రాబ్లం చేయండి, ట్రై చేయండి. ఓకే, చాలా ఈజీగానే ఉంటాయి, చూడండి, చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will meet again. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.